కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగా డీల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలని, లేదా బయట నుంచి నిపుణుల్ని కూడా తీసుకుని విచారణ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా వచ్చే డేటాను రియల్ టైంలో వినియోగించుకోవాలని సూచించారు. See what type of new crimes, cyber crimes are coming. బ్యాంక్ ద్వారా కానీ, యాప్లు కానీ, లేకపోతే వేరియస్ టైప్ ఆఫ్ చీటింగ్ కానీ, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 1-2 టీముల్ని మనం క్రియేట్ చేయాలి. ఒకటి డొమెస్టిక్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్, దట్ ఈస్ పోలీస్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దాన్ని ఇన్వెస్టిగేషన్లో మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి టెక్నాలజీ కూడా టచ్ ఉండే వాళ్ళని అందులో పెట్టి ఎయిదర్ కన్సర్న్ పోలీసులోనే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటే దట్ ఈస్ ది బెస్ట్. ఒకవేళ లేకపోయినా బయట కూడా మనం అవుట్ సోర్సింగ్ చేసుకొని రెండో పెట్టి, వన్ ఈస్ యాజ్ యు రైట్లీ మెన్షన్ యాప్లు కానీ సైబర్ ఫ్రాడ్స్, దట్ ఈస్ వన్ ఏరియా.